హాయ్ ఎవ్రీవన్, అస్సలం వాలేకుం, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు నా రెసిపీ వచ్చేసి చేపల ఇగురు ఫిష్ కర్రీ. ఎక్దమ్ ఆంధ్ర స్టైల్లో చేద్దాం చేపల ఇగురు. ఈ చేప వచ్చేసి వంజరం అనమాట తెలుగులో. ఇంగ్లీష్లో కింగ్ ఫిష్ అంటారు, హిందీలో సురమాయ్ అంటారనమాట. ఇది నేను తీసుకున్నాను 2 కేజీల ఫిష్ అనమాట. ఇది సముద్రంలో ఫిష్ అనమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి ఆంధ్ర స్టైల్లో చేసుకుందాం. నేను 2 స్పూన్లు అయితే జీలకర్ర తీసుకున్నాను, మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క చూస్తున్నారు కదా. చూడండి, 2 ఇంచుల దాకా అల్లం తీసుకున్నాను, 10 రేకలు అయితే ఎల్లుల్లిపాయ తీసుకున్నాను, 2 స్పూన్లు ధనియాలు. ఇవన్నీ మనం మిక్సీ చేసుకుందాం. ముందుగా పేస్ట్ చేసుకుని ये सब पेस्ट कर लेना है. मैंने फ़िश लिया है 2 केजी, ఆనియన్ लिया, 2 प्याज लिया है. ఉల్లిపాయలు అయితే మనం 2 తీసుకున్నాను. అవి కూడా పేస్ట్ చేసుకున్నాక ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే నేను 3 కర్చీ దాకా వేస్తున్నాను. అదే మన కూర కలుపుకునే చెంచా ఉంటుంది కదా, గరిటి, దాని ఇంచుతో 3 గరిటెల దాకా నేను వేసుకున్నాను ఆయిల్ అయితే. అదంతా వేడైనాక, ఆయిల్ వేడయ్యాక ముందుగా వేసుకునేది పచ్చిమిర్చి వేసుకుందాం. 3 అయితే తీసుకున్నాను నేను. కొంచెం కరివేపాకు, 3 हरी मिर्ची, थोड़ा सा कड़ी पत्ता डाल के जो हमने प्याज लिया था वो भी पेस्ट कर देंगे. प्याज, अदरक, लहसुन पेस्ट तीनों एक साथ पेस्ट कर लिया है. ఇది మన ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట. ఇది కూడా వేసేసుకుని వేపుకుందాం. నేను హిందీ తెలుగులో కూడా చెప్తున్నాను, ఎందుకంటే నా వీడియోస్ 2 లాంగ్వేజ్ల వాళ్ళు చూస్తారు కాబట్టి. అందుకనేసి వాళ్ళు కూడా మళ్ళీ అనుకోకూడదు కదా, మొత్తం తెలుగులోనే పెట్టేస్తుంది అనేసి మా ఫ్రెండ్స్ అయితే ఇబ్బంది అవుతుంది. అందుకనేసి నేను కొంచెం హిందీ, కొంచెం తెలుగులో కూడా మాట్లాడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫుల్గా వీడియో అయితే చూడండి. మనం ఆంధ్ర స్టైల్లో చేపల ఇగురు చాలా బాగుంటుంది. వంజరం అంటే చాలా ఫేమస్ అయిన ఫిష్ కదా. హిందీలో కూడా అంతే, అందరూ ఈ చేప అంటే చాలా ఇష్టపడతారనమాట అక్కడ వాళ్ళు కూడా. చూడండి, ఇలాగే మనం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం ఉల్లిపాయ అయితే ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో అంత బాగా మన టేస్ట్ అయితే వస్తుంది కర్రీ అయితే. కిतना अच्छा फ्राई करेंगे उतना अच्छा फिश करी बनेगा. कच्चा स्मेल जाने तक फ्राई करना है, बहुत अच्छा लाल होने तक फ्राई करना है. ప్లీజ్ ऐसे ही करना, ఫిష్ కర్రీ बहुत बढ़िया बनेगा. చూడండి, మనకైతే కలర్ వచ్చేసింది, బ్రౌన్ కలర్, బాగా ఫ్రై అయిపోయింది ఉల్లిపాయ అయితే. నేను ఇప్పుడు మిర్చి పౌడర్ వేస్తాను. 3 స్పూన్ల దాకా నేను కారం అయితే తీసుకున్నాను. మనకి పులుసు కాదు కదా, అందుకనేసి పులుసు అయితే ఎక్కువ పడుతుంది కదా కారం. నేను 3 స్పూన్ల దాకా తీసుకున్నాను. 3 स्पून लाल मिर्ची पाउडर, आधा टीस्पून हल्दी पाउडर, 1 स्पून नमक डालूँगी. टेस्ट के हिसाब से बाद में चेक करके फिर डाल देंगे, कम ज़्यादा होने से. मैं हमेशा कम ही डालती हूँ, क्योंकि ज़्यादा हो गए तो मुश्किल हो जाएगा. कम होने से चलता है, मिला सकते हैं. చూడండి, నేనైతే 3 స్పూన్ల కారం, ఆधा టీ స్పూన్ అయితే పసుపు, సాల్ట్ వేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా. తక్కువైతే మనం కలుపుకోవచ్చు, ఎక్కువైతే ఏం చేయలేం కదా, అందుకే నేను అన్నీ ముందు తక్కువగానే వేస్తాను. చూడండి, మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇలాగే ఫ్రై చేసుకోవాలి. నేను అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ అన్నీ కలిపి పేస్ట్ చేశాను కదా, అందుకు ఇప్పుడు ఏం అల్లం వెల్లుల్లిపాయ వేయలేదు. ఇది బాగా ఫ్రై అయ్యాక వాటర్ అయితే నేను సగం గ్లాస్ అయితే వేసుకున్నాను. मैं पानी आधा ग्लास लिया है. देखिए, अच्छे से फ्राई होने के बाद डाल दिया पानी. अभी ये पानी में थोड़ा बॉईल आने के बाद, तेल छूटने के बाद डालेंगे हम मसाला. जो हमने मसाला धनिया, जीरा, लवंग, काली मिरी सब लिया था ना, वो पेस्ट कर दिया है. देखिए, पेस्ट डालूँगी. कुछ भी इसमें मैं पाउडर वगैरह नहीं डाल रही हूँ. धनिया पाउडर, जीरा पाउडर सब पेस्ट करके डाल रही हूँ, सिर्फ इसलिए आंध्रा स्टाइल में बोला है. మనం అన్నీ ధనియాలు, జీలకర్ర తీసుకున్నాం కదా, అంతా నేను మిక్సీ అయితే చేసుకున్నాను. పౌడర్లు ఏం వాడట్లేదు. మనం ఆంధ్ర స్టైల్ అన్నాం కదా, మన పల్లెటూరులో చేసుకుంటారు, ఇలాగే రుబ్బుకుంటారు కదా, అది అలాగే మనం పేస్ట్ చేసుకున్నాం. అదే పేస్ట్ నేను ఇందులో కలిపాను. పైనుంచి నేను కొత్తిమీర అయితే వేస్తున్నాను. చూడండి, కొంచెం నూనె పైకి వచ్చింది కదా, అలాగే ఫ్రై అయ్యాక మంచిగా కలిపాక రెడ్గా అయినాక ఫిష్ అయితే వేసుకుందాం. చూడండి, నేను అన్నీ చూపించిన ఫిష్ అన్నీ వేయలేదు.
నేను తలకాయ తోక మధ్యలో ముక్కలు అవే కర్రీలో వేసాను. కత్తిమీర అయితే నేను డీప్ ఫ్రై చేస్తాను, ఫ్రై కావాలి కదా సగం, అందుకనేసి నేను ఇందులో అయితే సగం వేసాను. 10-12 పీసుల దాకా వేసాను, మొత్తం అయితే వేయలేదు. तेल छूटने के बाद हम डालेंगे फिश। देखिए मैंने लिया है 12 पीस तक फिश डाला है, मुंडी पूंछ ये सब डाला है। जो अच्छे पीस है वो मैं डीप फ्राई करूँगी, बाद में अगले वीडियो में दिखाऊंगी वो। ये सिर्फ करी के लिए मैंने डाला है 10-12 पीस तक। देखिए अच्छे से पक रहा है, अभी तेल छूटने लग गया है। देखिए मैंने बंद कर दिया है। बंद करने के बाद ऊपर से डाला है धनिया गार्निशिंग के लिए। మనం కర్రీ దగ్గర పడిపోయాక కట్టేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసాను. ఆఫ్ చేసాక పైనుంచి కొత్తిమీర వేసి గార్నిషింగ్ అయితే అయిపోయింది. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. वीडियो नचते लाइक చేయండి, షేర్ చేయండి, सब्सक्राइब చేయండి। थैंक यू फॉर वाचिंग, बाय बाय। करी आपको अच्छा लगा होगा, देखिए कितना अच्छा बढ़िया दिख रहा है ना। ये वाइट राइस के साथ बहुत बढ़िया बनेगा। थैंक यू फॉर वाचिंग, बाय बाय।